బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెద్దపల్లి రాఘవాపూర్ దగ్గర రాత్రి సమయంలో ఓవర్లోడ్ కారణంగా 11 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవటం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని, ఇవాళ ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, స్వప్న నిన్న రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి అదుపు తప్పి పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. దీంతో అక్కడ దాదాపు 8 బోగీలు ఆ పట్టాల మీద పడిపోయాయి. దీంతో అక్కడ రాత్రి అంతా కూడా ఎటువైపు వచ్చే రైలు అటువైపు ఆగిపోయాయి. దీంతో అక్కడ దాదాపు చాలా గంటల సేపు అక్కడ ప్యాసింజర్లు ఆగిపోయి, ఎక్స్ప్రెస్ కానీ ప్యాసింజర్ రైలు కానీ ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు అయితే జీవన ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ సమస్య తెలుసుకున్నటువంటి రైల్వే శాఖ అధికారులు ఇమీడియట్ స్పందించి ఆ సిబ్బందిని పంపించి మరమ్మతులు అయితే చేపించారు. అయితే ఆ కొన్ని గంటల సేపు ఆ ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ అన్ని కూడా ఎటువైపు ఉన్న రైలు అంటే ఆగడంతో అక్కడ ప్రయాణికులు అయితే ఇబ్బంది పడ్డారు. దీంతో అక్కడ దాదాపు 8 బోగీలు పట్టాల మీద పడిపోయిన పరిస్థితి కనబడింది. అయితే రాత్రి అదుపు తప్పి పడిపోయిన ఈ పట్టాల మరమ్మతులు చేసేందుకైతే అధికారులు అయితే రాత్రి కష్టపడ్డారు. రాత్రి చాలా గంటల సేపు కష్టపడి మరమ్మతులు అయితే చేయించారు స్వప్న. దీంతో అక్కడ కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ మరమ్మతులు చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటూ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, ఎక్కడ రైళ్లు అక్కడే నిలిచిపోయాయి అంటున్నారు. మరి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? స్వప్న అంటే యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు రైల్వే అధికారులు అయితే స్పందించి సిబ్బందిని అయితే పెద్ద సంఖ్యలో పంపించారు. వాళ్ళైతే ఉన్న పరంగా దాదాపు అప్పటికప్పుడు అక్కడ పనులు అయితే మరమ్మతు చేపించారు. దీంతో అక్కడ ఢిల్లీ చెన్నై పోయే ప్యాసింజర్ అయితే చాలాసేపు ఆగడంతో అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే. దాదాపు 1-2 గంటలలో అధికారులు అయితే పట్టాలు అయితే మరమ్మతు చేయించారు స్వప్న. దీంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు స్వప్న. అదే ప్రేమ్ కుమార్, కేవలం ఈ 11 బోగీలు పట్టాలు తప్పడానికి ఓవర్లోడ్ మాత్రమే కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గూడ్స్ లోడ్ లో ఓవర్లోడ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? స్వప్న ఇదైతే ఓవర్లోడ్ కారణంగానే పట్టాలు తప్పిందని చెప్పేసి వర్గాలు చెప్పుకొస్తున్నాయి రైల్వే అధికారులు. అయితే దాదాపు కాజీపూర్ నుండి ఇక్కడికి మన కాజీపేట వరకు వస్తుంది. గజియాపూర్ నుండి కాజీపేట వరకు ఐరన్ లోడ్, అది ఐరన్ లోడ్ అంటే ఇనుప సలాక్ సంబంధించిన లోడ్ తీసుకొస్తుంది. అదే అధిక లోడ్ కారణంగానే ఇవాళ పట్టాలు తప్పాయని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఓవర్లోడ్ కారణంగానే ఇవాళ ఈ పట్టాలు అదుపు తప్పాయని చెప్పేసి కూడా అధికారులు శోభన. మరి రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుంది? ఆ రాత్రి దాదాపు పట్టాలను అయితే మొత్తం మరమ్మతులు చేయించారు. ఇవాళ ఉదయం 11 గంటలకల్లా మళ్ళీ రాకపోకలు సాగుతాయని చెప్పొస్తున్నారు. నిన్న కొంత మెరుగైన మరమ్మతులు చేసి వాళ్ళ కొంత పట్టాలను అయితే సరి చేశారు స్వప్న. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.